ఇప్పుడైతే పులిహోర చేస్తాను. కర్రెడు చింతపండు 1/2 కిలో, 1 స్పూను ఇవి మిరియాలు, సగం స్పూను మెంతులు, 1 స్పూను జీలకర్ర, పోపులో సరిపోయే శనగపప్పు, కొన్ని పచ్చి ఇవి పల్లీలు, పోపులో సరిపోయే మిర్చి, ఎండుమిరపకాయలు 2 ఎల్లిపాయలు. ఓకేనా. చింతపండు ఇప్పుడు నీళ్ళు పోసుకొని మంచిగా ఫ్రెష్గా కడుక్కొని మంచిగా నానబెట్టుకోవాలి. ఇది ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇది కడగాలి ఫస్ట్. ఇదంతా ఏమన్నా దుమ్ము ధూళి ఉంటే పోతుంది. మంచిగా కడుక్కొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాక మంచిగా చిక్క విసుకోవాలి పులుసు. బాగా నీళ్ళు పోయొద్దు. ఓకే. ఇట్లా ఉనిగాన్ని నీళ్ళు పోసి ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా మిరియాలు, మెంతులు, ఇవన్నీ మంచిగా కొంచెం చిటపటలాడేటట్టు కొంచెం దూరగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేయించుకోవాలి. మంచిగా వేయించుకొని వీటిని మెత్తగా పొడి కొట్టుకోవాలి. మంచిగా పొడి. ఓకే. ఇలా ఇవి పొడి కొట్టినాక ఎల్లిగడ్డలు ఉన్నాయి 2 ఎల్లిగడ్డలు కూడా కచ్చపచ్చ దంచుకోవాలి. దీనికి ఇదే. ఓకేనా. మిర్చి ఎల్లిపాయలు ఈ 2 ఎల్లిగడ్డలు ఎక్కేరి దంచుకోవాలి. ఇవన్నీ కలిపి మెత్తగా నూరుకోవాలి. ఓకే. ఇప్పుడైతే ఈ చింతపండు నానదాకా మనం ఇవి వేయించుకుందాం. ఇప్పుడు మనం ఇవి వేయించుకుందాం. ఇందాక తీసుకున్నాయి ఇవన్నీ ఇందులో పోసుకొని మంచిగా వేయించుకుందాం. మిరియాలు, మెంతులు, జీలకర్ర ఇవన్నీ వేయించుకోవాలి. మంచిగా చిట్టుపట్లాడదాకా. మెంతులు వేగినాయి. మనం రోట్లో పోసుకుందాం. చిన్న రోట్లో మిక్సీలో ఇట్లా వేగాలి. చిన్న రోట్లు పోసుకొని ఇవి మంచిగా దంచుకోవాలి. ఇవి మనం రసం పిసికి పెట్టుకున్నాం కదా ఇందాక. చింతపులుసు 1/2 కిలో చింతపండు ఇందులో పోసుకొని మసల పెట్టుకోవాలి. మంచిగా మసలాలి. ఇది కొద్దిగా కళ్యామాకు, కొంచెం కారం, 2 స్పూన్ల కారం, ఒక 2 స్పూన్ల ఉప్పు వేసుకొని ఇది మంచిగా కలుపుకొని పొయ్యిని పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మంచిగా మసల పెట్టుకోవాలి. ఏంటంటే నీరు మొత్తం పోవాలి. నీరు మొత్తం పోయి మంచిగా కలుపుకోవాలి. నీరంతా పోయి మళ్ళీ పులుసు మాత్రం మిగిలాలి. పులుసు మాత్రం ఇట్లుండాలి. బాగా నీళ్ళు ఉండద్దు, చిక్కగా ఉండాలి. సిమ్లో పెట్టుకొని మంచిగా పొయ్యిన పెట్టుకుందాం. ఇది అది మంచిగా మసలాలిగా. ఇప్పుడు మనం ఈ మెంతులు, ఇవి జీలకర్ర, ఇవి మిరియాలు ఇవన్నీ మంచిగా దంచుకుందాం. మెత్తగా దంచుకుందాం అది మసలేదాకా. ఇప్పుడు ఇది దంచినాక ఇవి తీసుకొని ఇంట్లోనే ఎల్లిపాయ కూడా కచ్చపచ్చ దంచుకుందాం. పులిహోర పులుసు అయితే ఇట్లా ఉడికింది. ఇట్లా చిక్కగా ఉడకాలి. ఇట్లా చిక్కగా అంత చిల్తాను. చిల్లె తట్టు మంచిగా ఇట్లా ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్నాక స్టవ్ బంద్ చేసుకోవాలి. స్టవ్ బంద్ చేసుకొని పోపు పెట్టుకోవాలి. పులుసు ఇట్లా చిక్కగా రావాలి. ఇట్లా ఓకేనా. ఇప్పుడు మనం పొయ్యి వెలిగించి పోపు పెట్టుకుందాం. ఇప్పుడు ఎంత టేస్టీకరమైన పులిహోర తయారవుతుంది.
ఇలా ఒక్క 3 పావుల నూనె పోసుకోవాలి. పావు కిలో చింతపండు వేసుకున్నాం కదా, మీ ఇష్టం. నూనె పోసుకుంటేనే మంచి టేస్ట్ ఉంటుంది. ఇది నూనెతోనే మంచిగా ఉంటుంది. 3 పావుల నూనె పోసిన. ఇప్పుడు ఇందాక మనం తీసుకున్నాం కదా పల్లీలు, ఇంకా ఈ పల్లీలు వేసుకొని ఇవి ఫస్ట్ దేవుకోవాలి. నూనెలోకి వెళ్ళి తీసుకోవాలన్నట్టుగా నూనెలోకి వెళ్ళి తీసుకోవాలి. ఇవి ఇట్లా సరిపోతాయి. ఇక తీసుకొని పక్క పోసుకోవాలి. వేరే గిన్నెలో పోసుకొని ఇప్పుడు మనం పోపు దినుసులు వేసుకోవాలి. ఫస్ట్ కళ్యాణం వేసుకోవాలి. మిరియాలు మెంతులు జీలకర్ర ఇవి వేసుకోవాలి. ఫస్ట్ మిరపకాయలు వేసినాం అనుకో మాడిపోతాయి. ఫస్ట్ మిరపకాయలు వేసుకోవద్దు. పచ్చి శనగపప్పు పోపులు వేసుకోవాలి. మంచిగా గోలాలి, మాడిపోవద్దు. ఇక మిక్స్ చేసుకొని మిరపకాయలు అవి కొంచెం దూరగా అయినాయి కదా, ఇక అప్పుడు మిరపకాయలు వేసుకోవాలి. ఫస్ట్ వేసుకుంటే ఏంటంటే మాడిపోతుంది. ఫస్ట్ మిరపకాయలు వేసుకుంటే మాడిపోతుంది. మంచిగా కొద్దిగా గోలాలి. మంచిగా గోలినాక మనం ఎల్లిపాయ ముద్ద, పసుపు, మనం ఇందాక పొడి కొట్టుకున్నది అది పోపులు మంచిగా గోలినాయి. ఇప్పుడు మనం ఇందాక దంచుకున్న ఎల్లిపాయ ముద్ద వేసుకోవాలి. ఎల్లిపాయ ముద్ద వేసుకోవాలి. కొంచెం గోలాలి. కొద్దిగా గోలినాక మనం ఇందాక దంచుకున్నాం కదా, ఇదంతా ఒక్క పొడి కొంచెం ఆపుకోరి, ఎందుకంటే దబ్బున చేదు కాదు. కొంచెం ఆపిన ఇవి కొంచెం ఆపిన పొడి ఇలా పోసి మంచిగా కలుపుకోవాలి. పోసుకొని కలుపుకొని 2 స్పూన్లంతా పసుపు వేసుకోవాలి. పసుపు 2 స్పూన్లు వేసుకోవాలి. పసుపు మాడిపోతుంది. స్టవ్ బంద్ చేస్తాను, దించుకోవాలి. మనం ఇందాక దంచుకున్న వేయించుకున్న పల్లీలు, వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు ఇందులో పోసుకోవాలి. మంచిగా కలుపుకొని ఇప్పుడు ఈ పులుసు ఇందులో పోసుకోవాలి. మనం పులుసు ఈ పోపులో పోసుకోవాలి. పులుసు ఎంత కమ్మగా అంటే ఎంత కమ్మగా ఉంటుంది పులిహోర. నేను చెప్పిన కొలతలతో వేసుకొని ఈ పులిహోర చేసుకొని మంచిగా గ్యాస్ సీసాలో పెట్టుకున్నారనుకో, మంచిగా ఫ్రిడ్జ్లో పెడితే నెల రోజులైనా అస్సలు ఖరాబ్ అవుతుంది. ఎందుకంటే ఇలా నీళ్ళు లేవు కదా, నీళ్ళన్నీ పోయినాయి కాబట్టి ఎంత కమ్మగా అంటే అంత కమ్మగా ఉంటుంది పులిహోర. ఉప్పు గిట్ట తక్కువ ఉంటే కొంచెం అంత వేసుకోరి, ఓకేనా. ఈ అన్నానికి ఇది 1 గంటెడు కలుపుకొని ఒక్క 10 నిమిషాలు మంచిగా ఇది నానాలి. ఎందుకంటే మనం వేసుకున్నాక అన్నం వెంటనే తినద్దు. ఒక్క 10 నిమిషాలు నానితే ఎంత అంటే అంత టేస్ట్ ఉంటుంది పులిహోర. ఉప్పు సప్పగా ఉంటే వేసుకోరి. కొంచెం ఉప్పు తక్కువ ఉన్నది, ఇలా 1 స్పూన్ ఉప్పు వేసుకుంటాను.
మీరు ఎంత కావాలంటే అంత కలిపి పెట్టుకోరు అన్నం, ఎందుకంటే ఒక్క 10 నిమిషాలు ముందుగా కలిపి పెట్టుకుంటే ఎంత అంటే అంత సూపర్ ఉంటుంది. ఎంతో టేస్ట్కరమైన పులిహోర రెడీ అయిందండి. పులిహోర కలిపినవా అని అంటారు కదా, కలిపి చూపెట్టండి. పులిహోర ఎంత కమ్మగా అంటే అంత కమ్మగా ఉంటుంది పులిహోర. నచ్చితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. రాదు అని అయితే అనుకోండి, మంచిగా నేను చెప్పిన కొలతలతో వేసుకొని చేసి పెట్టండి, ఇంటిల్లి పద్దినండి. ఓకే, నచ్చితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి.